హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ అండి. పెసరపప్పు కిచడి సింపుల్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చండి. ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం ముందుగా 1/4 గ్లాస్ రైసు, 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయకపోయినా పర్వాలేదు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నెయ్యి లేకుంటే. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 2-3 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న ఒక క్యారెట్, కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కార్తీక మాసంలో హెల్దీగా. ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. త్వరగా మగ్గడం కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకి ఇలా ఉల్లి వెల్లుల్లి లేకుండా బ్రేక్ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి సింపుల్ ప్రాసెస్లో. ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వంపేసుకొని వేసుకోవాలండి. ముందుగా బియ్యం వేసుకొని 1 నిమిషం మిక్స్ చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది రైస్. 1 నిమిషం మిక్స్ చేసుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం మెత్తగా కావాలనుకున్న వారు ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోకి వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడినంత. బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఎసరంతా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఎసురు మరిగిపోయిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్గా ఉంది కదా, మరొక 2 నిమిషాల పాటు అన్నం అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి, తేమేమీ లేకుండా. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. పొడి పొడిగా వచ్చేసింది చూడండి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పెసరపప్పు కిచడి రెడీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.